ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 36 రోజులు అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ 36 రోజు అయితే ఇంకా చెప్పాలంటే అయ్యో బాబా ఇంకా ఫుల్ కామెడీ, ఇంకా పిచ్చ కామెడీ. ఇంకా మనం మ్యాటర్లో పోదాం. ఈ 36 రోజు అయితే పోయా అంటే మన వరల్డ్ కప్ ఎంట్రీ వాళ్ళు అలా వచ్చారో లేదో, వచ్చిన ఫస్ట్ రోజే అంటే ఫస్ట్ రోజు కాదంటే ఇంకా సెకండ్ రోజే ఇంకా నామినేషన్ పెట్టేశాడు. ఇంకా వాళ్ళందరూ మన నబీల్ని నిఖిల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ నామినేషన్ చేశారు, అదే ఎలిమినేట్ చేశారు. ఇంకా ఒకటే కామెడీ. ఇంకా ప్రతి ఒక్కరు యష్మిని విష్ణుప్రియని ముఖ్యంగా అబ్బా బాగా వేసుకున్నారు. ఇంకా మధ్యలో కిరా సీతని నాగమణికంటని అందరినీ అంటే మన వరల్డ్ కప్ ఎంట్రీ వాళ్ళు ఎవరినైతే వదిలిపెట్టలేదో అందరినీ నామినేషన్ చేశారు. నబీలు మెగా చీఫ్ అవడం వల్ల నబీల్ని మాత్రం నామినేషన్ చేసేదానికి ఛాన్స్ అయితే లేదు. ఇంకా నిఖిల్ అయితే ఎవరైతే నామినేషన్ చేయలేదు, ఎందుకంటే నిఖిల్ ఆట అంత బాగానే ఉందట. ఏదో కొంతమంది సరదాగా అట్ట అన్నారు, ఎందుకంటే నువ్వు సోనియా దగ్గర కాస్త అట్టున్నావు ఇట్టున్నావు అని. ఇంకా మన నిఖిల్ జోలికైతే ఎవరు రాలేదు. ఇంకా అందరిని ఇంకా వరుస పెట్టి వేసారు. ముఖ్యంగా మన యష్మిని యష్మిని అయితే ఉతికారేసారు అంతేను. ఇంకా అదేవిధంగా విష్ణుప్రియని కాస్త నాగమణికంటకి కిర్రా సీత కన్నా కాస్త ప్రెజర్ తగ్గింది. ఇంకా ప్రేరణ కూడా ఏంటంటే ఒక ఇద్దరు చేశారు అంతేను. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కువగా యష్మిని అయితే అందరూ దాదాపు 5 మంది చేశారు, ఎందుకంటే ఒక్కొక్కరు ఇద్దరు చేయరు కాబట్టి. ఇంకా బిగ్ బాస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే వరల్డ్ కప్ ఎంట్రీ వాళ్ళకి వీళ్ళని నామినేషన్ చేసే ఛాన్స్ ఎలా ఇచ్చాడో, అలాగే మన పాత వాళ్ళకి అంటే మన ఒరిజినల్ టీమ్స్ కి మన రాయల్స్ టీము అంటే మన వరల్డ్ కప్ ఎంట్రీ వాళ్ళని ఇద్దరినైతే నామినేషన్ చేసే ఛాన్స్ అయితే ఇచ్చాడు. అది ఎవరినో కాదు, మన గౌతమ్ని గంగవ్వని నామినేషన్ చేశారు. గంగవ్వని నామినేషన్ అయితే చేశారు, కానీ ఓటు పరంగా చూస్తే కాస్త గౌతమ్కి గంగవ్వకి ఎక్కువ శాతం ఓటింగ్ అయితే పడ్డాయి. ఇంకా ఈ 36 రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అదే ఆ నామినేషన్స్ అయిపోయి నిద్రపోయేదాకా ఇంకా ఒకటే కామెడీ. అంటే కాస్త నామినేషన్ వేసేటప్పుడు ఏంటంటే కాస్త అందరూ సీరియస్గా ఉన్నారు. ఇంకా తర్వాత మిగతా అందరూ బాగానే కాస్త అంటే కూల్ డౌన్ అయ్యారు, కాస్త కాంప్రమైజ్ అయ్యారు, కామెడీగానే ఉన్నారు. ముఖ్యంగా అందరూ నాగమణికంటని మనం హీరోని చేస్తున్నాం, మిగతా వాళ్ళందరి దృష్టిలో మనం విలన్లు అయిపోయాం. కాబట్టి ఏంటంటే మనం నాగమణికంటని హీరో చేయడం వల్ల ఎవరికి నచ్చడం లేదు. వాళ్ళు ఇన్ని రోజుల నుంచి నాగమణికంటని భరించారట. పాప నాగమణికంట ఏదో సైకోగా అంటే బిగ్ బాస్ హౌస్ లో బాగా టార్చర్ పెట్టాడంట అందరినీ. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే విన్నారు ఇది అంటే ఇంకా వింటూ ఉంటారు అనమాట. ఇంకా ఒకటే ఇల్లు, ఇంకా తప్పదు. ఇంక ఎక్కడ పోయినా అదే కదా ఇల్లు. ఏదో కొద్దిగా గార్డెన్, కాస్త కూర్చోడానికి ఆ సోఫాలు, బెడ్రూమ్ అంతే. ఇంకా బాత్రూంలో పోయి అయితే మాట్లాడుకునేంత సీక్రెట్ అయితే ఎవరు లేదు. సరే, ఇంకా ఈ 36 రోజు అయితే అందరూ మార్నింగ్ 9:30కి నిద్ర లేచారు. లేగానే కుక్కలు బొబ్బు అరుస్తున్నాయి. అంటే వీళ్ళు నిద్ర లేదనమాట కరెక్ట్ టైంకి. ఇంకా దాన్ని టేస్ట్ తేజ కూడా అడిగాడు, ఎందుకంటే మా సీజన్లో ఉన్నప్పుడు మేము మార్నింగ్ ఎప్పుడైతే బిగ్ బాస్ లేపుతాడో ఇంకా లేచిన వెంటనే అందరం కలిసి డ్యాన్స్ చేసేవాళ్ళం. పైగా మీరు అసలు డ్యాన్స్ చేయట్లేదు ఎవరు, పైగా కుక్కలు ఎందుకు మొరవుతాయో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు నిద్ర లేడు లేదు, పైగా మీకు లేజినెస్ బాగుంది, పైగా బిగ్ బాస్ అంటే అసలు మీకు ఇంట్రెస్ట్ కూడా లేనట్టుంది. అసలు మా సీజన్లో అయితే మేము అలా ఎవరు చేయము, అందరం నిద్ర లేగానే వెంటనే వచ్చి డ్యాన్స్ వేసేవాళ్ళం. ఇంకా మిగతా టైంలో ఉన్న కాస్త అట్ట అయ్యేది, కానీ మా సీజన్లో ఎవరు ఇలా చేయమని కూడా చెప్పాడు లేట్గా. కరెక్టే, ఎందుకంటే వీళ్ళు నిద్ర అయితే కరెక్ట్ టైంకి లేవట్లేదు. వీళ్ళు లేచిన అందరూ వచ్చి గార్డెన్ వచ్చి డ్యాన్స్ వేయాలి అంటే సరదాగా. పైగా బిగ్ బాస్ పాటలు కూడా పెడతాడు, ఇంకా పాటలు పెట్టినప్పుడు సరదాగా వచ్చేయాలి. పైగా 9కో 10కో నిద్ర లేపుతాడు. ఆ టైంలో కూడా వీళ్ళు నిద్ర లేకుండా ఉన్నారు. అది మాత్రం లేజినెస్ అని చెప్పాలి. అది కూడా చూడడానికి కాస్త మనకు చిరాకు అనిపిస్తుంది. సరే, ఇంకా మధ్యాహ్నం అయింది, 1 గంట అయింది, అందరూ సరదాగా మాడుకున్నారు. ఇంకా ముక్క అవినాష్ అయితే కాస్త కామెడీ చెప్పాలి. వంటల్లో కడిగే దగ్గర, పాత్రలు క్లీన్ చేసే దగ్గర అంతా కామెడీ. ఇంకా మిగతా గంగవ్వ మధ్యలో గంగవ్వ, అందరం మనం గంగవ్వ అనుకుంటాం, కానీ నాగార్జున మాత్రం మన తాతాను. ఎందుకంటే ముఖ్యంగా వాడు చెప్పాలి, గంగవ్వకి 62 సంవత్సరాలు, నాగార్జున మాత్రం 65 సంవత్సరాలు. కాబట్టి గంగవ్వ 3 సంవత్సరాలు నాగార్జున అంటే చిన్నదే. ఆయన నాగార్జున కూడా గంగవ్వ అంటాడు. పైగా గంగవ్వకి సెక్యూరిటీలు ఓళ్ళు ఉండాల్సిందే పాపం పక్కన, ఎందుకంటే లేడీస్ అలా ఇంకైతే పైగా కట్టికి పేదరికం. కానీ నాగార్జున అట్టం కాదుగా, ఎందుకంటే మొదటి నుంచి అతనికి అన్ని పరిస్థితులు బాగుంటాయి. ఇంకంతే కొంతమంది పరిస్థితులు బాగుంటాయి, అట్ట కూడా అవుతూ ఉంటాయి. అంటే కొంతమందికి మనమే చేయలేము దానికి. సరే, ఎవరు వయసులో వాళ్ళు అయితే ఉంటారు. సరే, మన మ్యాటర్లో పోదాం. ఇంకా మధ్యాహ్నం ఇంకా 3 అయింది, ఇంకా అందరూ ఫుడ్ తిన్నారు. ఇంకా 5 గంటల నుంచి ఈ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి రాత్రి 10 గంటల దాకా ఇంకా ఇదే గొడవ. ఇంకా పైగా ఈ 36 రోజు ఏం చేశాడంటే కొంతమందిది నామినేషన్స్ చూపించాడు, మిగతా వాళ్ళది ఈ 37 రోజు అయితే చూపిస్తాడు. ఇంకా నేను అది కూడా చేసి పెడతాను. ఇంకా చెప్పుకోవడానికి అయితే ఏం పెద్దగా ఏమీ లేవు.
ఎందుకంటే ఇంకా అవే కామెడీలు అవే జోకులు. కానీ కొత్త వాళ్ళు కాస్త రావడం వల్ల ఏమైందంటే కొన్ని ఎంటర్టైన్మెంట్లు జోకులు కామెడీలు ఉన్నాయి. ముఖ్యంగా గంగవ కామెడీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే పెద్దమే, పైగా ముసలా వీళ్ళు అక్కడ ఆడటం కాస్త గ్రేట్. ఎందుకంటే ఆ వయసులో ఉన్నోళ్ళు బామ్మ అక్కడ పోయింది పాపం చేస్తుంది. పైగా ఆమె ఏ సినిమా యాక్టర్ కూడా కాదు, ఏదో యూట్యూబ్ ద్వారా చిన్నగా ఏదో ఫేమస్ అవుతా వచ్చిందే అక్కడ వరకు. ఆ బిగ్ బాస్ వాళ్ళు ఆమె రికమెండేషన్ చేశారు. ఆమె కూడా వచ్చిన అవకాశం ఎక్కడ పోగొట్టుకోలేదు, వెంటనే వెళ్ళింది చేసింది ఆడుతుంది. చూడండి గ్రేట్ కదా అప్పటికే. సరే మనం అంతా గంగ ఓటేద్దాం. దానివల్ల ఏమైందంటే మనం గంగవకి ఓటేద్దాం. ఇంకా మాట్లాడకముడితే ఇంకా చాలా ఉండే. ఇంకా రేపు ఏం జరుగుతుందో నేను చూసి లైవ్ కూడా చెప్తాను. ఓకే, మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను.